అయితే రాయచోటి జిల్లాను మార్చబోమని గతంలో సీఎం చంద్రబాబు చెప్పారని, కానీ తప్పని పరిస్థితుల్లో జిల్లా కేంద్రాన్ని మార్చాల్సి వచ్చిందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. రాయచోటి జిల్లా కేంద్రాన్ని ప్రజలెవరూ కోరుకోవడం లేదని కొత్త వాదన తెరపైకి తెచ్చారు మంత్రి అనగాని. దానికి ఎఫెక్ట్గా రాంప్రసాద్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది. తప్పకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఫీల్ అవుతా ఉన్నారు. నేను చెప్పాను కూడా గతంలో రాయచోటిని అని, వారు కూడా ఫీల్ అవుతూ ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరు కోరుకోవట్లేదు ఉంటానికి రాయచోటితో. రాయచోటి అనేది డిఫరెంట్లీ లొకేటెడ్ ప్లేస్ ఉంది. మేము కడపలో ఉంటామని చెప్పి రాజంపేట వాళ్ళు, రైల్వే కోర్టులో మేము తిరుపతిలో ఉంటామని చెప్పేసి విపరీతంగా అడుగుతూ ఉన్నారు. సో దాన్ని చేయడానికి చేశాను తప్ప వేరేదేం లేదు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా కేబినెట్ భేటీకి ముందు వరకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి ప్రజలను మోసం చేశారు. జిల్లా మార్పుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లా ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు. సీఎం చంద్రబాబును కలిసి జిల్లా కేంద్రం మార్చకుండా ఒప్పిస్తానని తెగ ప్రగల్భాలు పలికారు ఆయన. కేబినెట్ సమావేశానికి ముందు రాయచోటి జిల్లా అంశంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఈరోజు మధ్యాహ్నం కొన్ని ప్రచార మాధ్యమాల్లో రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలుపుతారని వార్తలు చూస్తున్నాం. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు. నేను ఇప్పుడే విజయవాడకి వెళ్తున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా.